వెళ్ళొస్తాను. హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో చూస్తున్నది పల్లీ చట్నీ. పల్లీలు మీన్స్ పలుకుల చట్నీ అన్నమాట. ఇది ఇడ్లీతో కానీ దోశతో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. 4 ఇడ్లీ తినేవాళ్ళు 6 ఇడ్లీ తింటారు కంపల్సరీగా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే చట్నీ అండి. చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేస్తారని ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక కప్పు నిండా మనం పల్లీలు తీసుకోవాలి. ఇవ్వండి, ఒక కప్పు పల్లీలు కప్పు నిండా పల్లీలు తీసి ప్యాన్ బాగా డ్రై ప్యాన్లోనే ఏమీ వేయకూడదు, ఆయిల్ కానీ ఏమీ వేయకుండా ప్యాన్లో వేసి సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు అలా వేయిస్తూనే ఉండాలి. అసలు మనం హైలో అస్సలు పెట్టకూడదు. పెట్టామంటే అవి మాడిపోయి బొగ్గుల్లా తయారవుతాయి. ఎందుకు పనిచేది చట్నీ. సో మనం సిమ్లో పెట్టుకుంటే ఇగో చూసారా ఇలా ఎలాగంటే తొక్క ఎలా వచ్చేస్తుందో. సిమ్లో పెట్టుకున్న 10 మినిట్స్లో అవి వేగిపోవడం జరుగుతుంది. ఇలా అనగానే తొక్క ఎలా ఎప్పుడైతే వచ్చిందో పల్లీలు వేగిపోయినట్టే అర్థం. వాటిని మనం ఒక చాట్లో కానీ లేదంటే పళ్ళెంలో కానీ తీసుకొని ఇలా చేత్తో ఇలా 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 నలుపుతూ ఉంటే ఆ పల్లీలకున్న తొక్కలన్నీ వచ్చేస్తాయండి. వాటిలన్నిటిని క్లీన్ చేసుకుంటే ఇక వచ్చేసారా ఎంత వైట్గా అంత బాగా వేగాయో ఈవెన్గా. సో అలా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలు కప్పు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న పల్లీలకి తోడుగా ఒక హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పు అండి. ఇది వేపిన శనగపప్పు అంటారు, దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారు. అదొక హాఫ్ కప్పు అందులో వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి అండి. పండు మిర్చి అయినా పర్వాలేదు, చట్నీ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా వస్తుంది. అలాగే ఒక చిన్న స్పూను జీలకర్ర, అంతే. మనం రుచికి సరిపడా ఉప్పు అండి, కల్లుప్పు. ఇది సాల్ట్ కూడా వేసుకోవచ్చు, నేను ఎక్కువ కల్లుప్పే వాడతాను. వేసుకొని మనం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంతైతే వాటర్ కావాలి కన్సిస్టెన్సీ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా జారుడుగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా అయింది. మరి నీళ్ళ కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనకు వాటర్లా కావాలంటే దాని వాటర్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోవడమే, ఇంకేం లేదు. దీన్ని మిక్సీ జార్లో నుంచి ఒక కప్లో తీసుకోవాలి. తీసుకున్నాక దీనికి తిరిగి పోపు పెట్టుకుంటాం. పోపుకి ముందుగా ఒక చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు బాగా వేగేలాగా చిటపటలాడేదాకా ముందు వాటిని వేయించుకోవాలి సిమ్లోని. అందులోని 2 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి అందులోనే వేయించుకొని ఇలా తిప్పితే మనకి మంచి బ్రౌనిష్లో కలర్ వచ్చేదాకా పోపు వేగుతుంది. ఈ వేగిన పోపుని తీసుకువెళ్ళి మనం ముందుగా తయారు చేసిన పల్లి చట్నీ యొక్క మిశ్రమంలో వేసుకోవాలండి. ఇది ఓన్లీ పల్లి చట్నీ అండి, కొబ్బరికాయ చట్నీ అయితే కాదు. నేను ఎటువంటి కొబ్బరికాయ కూడా నేను యూజ్ చేయలేదు. పల్లి చట్నీ చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. ఇలా ఇడ్లీలు, వేడివేడి ఇడ్లీతో పల్లి చట్నీ ఒక స్పూన్ వేసుకొని తింటే ఉంటుంది నా సౌమ్యంగా, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవ్వండి, నేను ఇడ్లీలు కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టడం అయితే జరిగినది. దీనికి తోడు పల్లీ చట్నీ కూడా వేసుకోవడం జరిగినది. ఇడ్లీ అలాగే దోశతో కూడా చాలా బాగుంటుంది. మా వారైతే మొత్తం 4 ఇడ్లీలు వేయిస్తారండి. ఇంకోటి ఎక్స్ట్రా కూడా తింటారు, అంత బాగుంటుంది ఈ పల్లీ చట్నీ. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇడ్లీకే కాదండి, దేనికైనా సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీ. ఇవ్వండి, చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మీరు కూడా తినండి. థ్యాంక్ యూ. ఇది నీళ్ళ కావాలనుకోండి, అదే చట్నీలో కొంచెం వాటర్ వేస్తే ఇంకో చూడండి
అంత బాగా జారుడుగా వచ్చింది చూసారా, మనకి వాటర్ లాగా. అలా ఎంత జారుడు కావాలంటే అంత నీళ్ళ కావాలన్నా మనం తయారు చేసుకోవచ్చు. అలా దోసతో కూడా మనం తినొచ్చండి.